హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మాన్సూన్ సీజన్ అదేనండి, చలికాలం వచ్చేసింది కదా. మనకి ఏదైనా వండుకుంటే తొందరగా చల్లారిపోతుంది. అలాగే కడుపు నిండా తినాలనిపిస్తుంది, వేడిగా తినాలనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనం డైట్ ఫాలో అవుతూ ఉంటాము, రైస్ తినాలనిపించదు, ఇంకేమైనా కొత్తగా తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో నేను వెజిటేబుల్స్ అలాగే లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసాను. అంటే పిల్లలు న్యాచురల్గా మనం గ్రీన్ కర్రీ పెడితే తినరు కదా, దీంట్లో అయితే చక్కగా తినేస్తారు. ఇక్కడైతే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఒకసారి. ఒక కప్పు ఈ పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకున్నాను. ఫస్ట్ పెసరపప్పే తీసుకోండి. అదైతే 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి. అయితే వాటర్ అన్ని డ్రైన్ చేసేసేయండి. అందులోనే ఇప్పుడు మనం రవ్వ కూడా సేమ్ అదే కప్పుతో 1 కప్పు తీసుకుంటున్నామండి. తీసుకొని ఇప్పుడు దాంట్లో వేసేయండి. మీరు పెసరపప్పు ఏదైతే కడిగి పెట్టారో దాంట్లో వేసేయండి. వేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనం రవ్వని కడగనవసరం లేదనమాట. తేమ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ ఏదైతే ఉందో పెసరపప్పుకి అది దీనికి అంటుకొని చక్కగా మనకి అది నానుతుంది అనమాట. రవ్వ కూడా బాగా నానుతుంది. పిల్లలకి పెట్టినా సరే ఏ కడుపు నొప్పి రాకుండా ఉంటుందన్నమాట. చక్కగా ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు చూపించినట్టుగా ఒక ఆనియన్, అలాగే 2 టమాటాలు, ఒక గుప్పుడు మొత్తం అంతా ఒక బంచ్ పాలకూర, అలాగే మీ ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా బీన్స్, క్యారెట్, ఆలు అవి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆలు అయితే అవాయిడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మనకి రవ్వ వేయడం వల్ల టెక్స్చర్ అనేది స్మూత్గా అయిపోతుంది. ఇంకా మనం ఆలు వేస్తే ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట. పిల్లలు అయితే చక్కగా తింటారు, కానీ మనం కూడా తినాలి కాబట్టి నేను ఇంకా ఆలు అవాయిడ్ చేశాను. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. బీన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ అయితే వేయలేదు. మీ ఇష్టం అండి. ఇంకా తోటకూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, అలా మీకు ఇష్టమైన ఇంకా ఆకుకూరలు ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవి కుళంబి అనమాట. అంటే మొత్తం అంతా అన్నీ వేసి వండుకున్న మీరు దీన్ని ఏమైనా పెట్టి పేరు ఏదైనా కిచిడి అనుకోవచ్చు, వెజిటేబుల్ కిచిడి అనుకోవచ్చు, హెల్తీ వేలో. చూడండి, ఇప్పుడు అయితే నేను టమాటో, ఉల్లిపాయ, ఇక్కడ క్యాలీఫ్లవర్, అలాగే నేను పాలకూర అయితే చక్కగా నేను చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మందపాటి ఈ బాండి తీసుకోండి. బాండి అంటే నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ అయితే మనకి చక్కగా వెజిటేబుల్స్ బాగా ఉడికిపోతాయి అనమాట. చూసారా, నేను గీ వాడాను. అలాగే 2 స్పూన్స్ గీ, అలాగే 1 స్పూన్ ఆయిల్. మీకు గీ ఇష్టం లేకపోతే ఆయిలే వాడుకోవచ్చు. ఇక్కడ నేను షాజీరా వేసానండి. జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు. నా దగ్గర జీలకర్ర లేదు, సో షాజీరా వేసాను. వేసి 1 కప్పు ఇలా చిన్నగా ముక్కలు కోసుకున్న ఆనియన్స్ అయితే వేసి బాగా వేయించుకుంటున్నానండి. పెద్దగా అయితే వేగనవసరం లేదు. మనకి కూరల్లో, వేపుడులో అలా వేయించుకుంటాం కదా, అంత అవసరం లేదు. ఇది జస్ట్ కిచిడీ టైప్ కాబట్టి మనకి ఆ ఫ్లేవర్స్ అలానే ఉంటే బాగుంటుంది అనమాట. సో దాంట్లో అవి బాగా వేగడానికి దీంట్లో నేను ఉప్పు అయితే వేసుకున్నానండి. మీరు దీంట్లో ఈ ఆనియన్స్ వేయకముందు కొంచెం అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్టే వాడేసాను అనమాట. ఫ్రెష్ది అయితే వేసుకోండి. నెల రోజులు మనం నిల్వ పెట్టుకుంటాం, అదైతే అసలు వాడొద్దండి, బాగోదు, టేస్ట్ మారిపోతుంది అనమాట. ఫ్రెష్గా ఉన్నదైతే వేసుకోండి. ఇంకా నేను అవి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకున్నాను, మీరు చూసారు కదా. ఇంకా ఈ 1 కప్పు ఈ క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను. క్యాలీఫ్లవర్ ఇప్పుడైతే ఫ్రెష్గానే ఉంటాయండి, పురుగులు అయితే మ్యాక్సిమం ఉండవు. ఒక్కోసారి అయితే చక్కగా విప్పి చూసి హాట్ వాటర్లో కాసేపు వేసి ఉంచండి. నేను వేసి తీసేసి ఇందులో వాడానండి. ఎక్కడ పురుగు గట్రా అలాంటివి ఏం లేవు, చక్కగానే ఉంది. అందుకని చెప్పి ఇంకా వేసేసుకున్నాను. ఇంకా ఉడకపెట్టలేదు, జస్ట్ హాట్ వాటర్లో ఒకసారి వేసి ఇలా తీసేసాను అనమాట. ఇంకా 1 కప్పు ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్న టమాటో ముక్కలు, అవి కొంచెం సాట్ చేసిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోండి. ఎక్కువ కారం వేయట్లేదు ఇక్కడ, నేను పచ్చిమిరపకాయలు కూడా వాడలేదండి పిల్లలకి అని చెప్పేసి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, అలాగే కారం కూడా కొంచెం పెంచుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ చూసారా, పాలకూర చక్కగా చాప్ చేసేసుకొని కడిగేసి డ్రైన్ చేసేసి చక్కగా పక్కన పెట్టేసుకున్నానండి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, పాలకూర ఇక్కడ టమాటో కలిపేసాను కదా ఏమన్నా అవుతుందేమోనని. ఏం కాదండి, అప్పుడప్పుడు తినొచ్చు. మరీ ఎక్కువ సార్లు రోజు తినేం కదా, అప్పుడప్పుడు తింటాము. బట్ నా దగ్గర ఉన్న ఆకుకూర ఇదేనండి. మీరు చుక్కకూర, తోటకూర ఇట్లాంటివి వేసుకోవచ్చు. మధ్యలో ఒక 1/2 టీ స్పూన్ నేను సాంబార్ పౌడర్ వేసుకున్నానండి. సో ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇంకా నేను పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది చూడండి, పెసరపప్పు అలాగే రవ్వ,
ఈ రవ్వ కూడా అందులో వేసేసుకుంటే చూసారా పొడి పొడిలాడుతూ వచ్చింది. అదే మనం నీళ్లు పోసేసామనుకోండి అది బాగా ఉబ్బిపోయి జారుగా అయిపోతుంది అనమాట. నీళ్లు చేసిన తర్వాత అప్పుడు మనం రవ్వ కలుపుకుంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని కాసేపు గీలో వేగనిద్దాం. వేగితే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అది వేగిన తర్వాత చూసారా నేను చెప్తాను. ఇప్పుడు మనము 2 కప్స్ తీసుకున్నాం కదా, 1 కప్పు పెసరపప్పు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి నేను 4 కప్స్, ఈచ్ కప్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. మీకు ఇంకా కొంచెం పొడి పొడిలాడుతూ కావాలి అనుకుంటే 3 కప్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇది కొంచెం జోరుగా చేసుకుందామని చెప్పి సూపీగా అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను 4 కప్స్ అంటే మొత్తం 8 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అనమాట. వేసి ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకోండి. నేను ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేశానండి. చక్కగా అది సెటిల్ అయిపోయింది. ఈ కిచిడి పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి అలాగే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఇట్లా అంటే మనకి ఒక్కొక్కసారి రైస్ అనేది తినబుద్ధి కాదనమాట. ఈ మధ్య రైస్ తగ్గించండి అంటున్నారు, కానీ అలవాటైన వాళ్ళు తినేస్తూ ఉంటారు. కానీ ఓకే, ఇట్స్ ఓకే. బట్ అప్పుడప్పుడు ఇలాంటి కిచడీలు కూడా ట్రై చేస్తే వేరేగా క్యాలీఫ్లవర్ తినలేము, వేరేగా పాలకూర సపరేట్గా పప్పులో కంటే ఎక్కువ అంటే సపరేట్గా తినలేము. సో ఇలాంటివి కిచడీస్ మనం తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. కొంతమంది బ్రంచ్ తింటారు 11 o'clockకి, అంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి 11-12 మధ్యలో తినేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అయిపోయిన తర్వాత బయటకు తీసాను. చూసారా కిచడి ఎంత టెక్స్చర్ చూసారా, జారుగా అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అసలు నేను ఇంకా స్మాష్ కూడా చేయలేదు. చక్కగా వెజిటేబుల్స్ అయితే బాగా కుక్ అయిపోయినాయి. మనకి ప్రోటీన్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది, చక్కగా డైజెస్టబుల్ అనమాట. మీరు ఇక్కడ ఆయిల్ ఎక్కువ వాడలేదు, మనం గీయే వాడాం కాబట్టి మీరు గీ కూడా స్కిప్ చేసేయచ్చు. అన్నీ కలిపేసి మనం కుక్కర్లో పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి అనమాట. కిచడి చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా మేము పెరుగు తీసుకున్నామండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి.